తెలంగాణలోని పేద ధనిక అనే తేడా లేకుండా 57 సంవత్సరాలు నిండిన ప్రతి కుటుంబంలోని ఒక్కరికి వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని సదా ఉద్దేశంతో ఆసరా పెన్షన్ పథకంను తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనికి 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ అర్హులుగా ప్రకటించి వారికి పెన్షన్ అందించే విధంగా అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది. దీనికి పంచాయతీ స్థాయిలో ఉన్న అధికారులకు అధికారం కట్టబెట్టిన సంగతి తెలిసిన విషయమే. అయితే గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్న వృద్ధులు తమ ప్రదేశంలో ఉన్న పంచాయతీ కార్యాలయంలో అధికారులకు తమ వివరాలు తెలిపి పెన్షన్ పొందే విధంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుంది. జిల్లాలో నెలకొన్న వృద్ధులకు ఆసరా పెన్షన్, వితంతు పెన్షన్లపై అమ్మా న్యూస్ ప్రత్యేక కథనం. రూపాయలు పెన్షన్ అందించే చర్యలను చేపట్టింది. దానికోసం ₹1,00,000 ఖర్చు పెట్టి ఆసరా పెన్షన్ కార్డులను అందించడం జరిగింది. గ్రామీణ ప్రాంతంలో ఉన్న కొందరు ప్రజా ప్రతినిధులు పెన్షన్ కార్డులు అందించిన సందర్భాల్లో సొంతగా అధికారులు తీసుకుని వారికి కావాల్సిన వారికి ఆసరా పెన్షన్ కార్డులు అందించి అసలైన అర్హత కలిగిన వృద్ధులకు ఆసరా పెన్షన్ కార్డులు అందించకుండా నిలుపుదల చేసి వారికి అడ్డుకట్ట వేస్తున్నారంటూ వృద్ధులు గగ్గోలు పెడుతున్నారు. స్థానికంగా కొందరు ఓ ప్రజా ప్రతినిధి దీనికి కారణమంటూ వృద్ధులు అనే కనికరం కూడా లేకుండా ఇంతటి ఘోరంగా వ్యవహరిస్తున్నారని, మరికొందరినైతే భూములు ఉన్నాయంటూ కొర్రలు పెడుతూ పెన్షన్ కార్డులు ఉన్నప్పటికీ డబ్బులు ఇవ్వకుండా ఆపేసే సందర్భాలు దర్శనమిస్తున్నాయి. మరికొన్ని పంచాయతీల్లో వృద్ధులకు ఇచ్చే పెన్షన్లు సాక్షాత్తు ప్రజా ప్రతినిధులై రకరకాల ఆంక్షలు పెట్టి పెన్షన్లు ఆపిస్తున్న సందర్భాల్లో అనేక మంది ఇబ్బందులు పడుతున్న సందర్భాలు దర్శనమిస్తున్నాయి. నారంభించామండి తిరుమలకొంట కాలనీ ఇట్లా పింఛన్ వచ్చిందని వెనక్కి పంపించారండి. నాకు కొంచెం పింఛన్ రాటకి సాయం చేయండి, నాకు కొంచెం సాయం చేయండి అని. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలోని మామిళ్లవారిగూడెం, రెడ్డిగూడెం, తిరుమలకుంట వంటి గ్రామాలలో తెలంగాణ ప్రభుత్వం వృద్ధులకు అందిస్తున్న పెన్షన్ పై కొందరు ప్రజా ప్రతినిధులు గ్రామ సభలో వృద్ధులకు పెన్షన్ కార్డులు అందించిన తర్వాత మరుసటి రోజే కొంతమంది వృద్ధుల పేర్లు తొలగించారు. గ్రామంలోని వితంతు పెన్షన్లు కూడా రకరకాల నిబంధనలు పెట్టి వారికి ఆసరా పెన్షన్లు కూడా నిలుపుదల చేశారంటూ కొందరు మహిళలు స్థానిక ప్రజా ప్రతినిధులపై మండిపడుతున్నారు. ప్రభుత్వానికి లేని నిబంధనలు స్థానిక ప్రజా ప్రతినిధులకు ఎందుకు అంటూ భర్తలపై మేము ఉన్నామని, మాకు ప్రభుత్వం భరోసాగా వితంతు పెన్షన్లు మంజూరు చేస్తే అట్టహాసంగా గ్రామ సభల్లో పేర్లు పిలిచి మరలా నిబంధనలు పెట్టి పెన్షన్లు అందించకుండా వితంతువులను మరియు వృద్ధులను ఇబ్బంది పెట్టి ఆఫీసుల చుట్టూ తిప్పించుకుంటున్నారని కొందరు వితంతువులు, వృద్ధులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఆసరా పెన్షన్ మరియు వితంతు పెన్షన్ భర్త కోల్పోయిన ప్రతి మహిళకు పెన్షన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటే ఆసరా పెన్షన్ కు 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఆసరా పెన్షన్ ప్రభుత్వ నిబంధన ప్రకారం పెన్షన్ కార్డులు అందించాలి. కానీ గ్రామ స్థాయిలో ఉన్న కొందరు ప్రజా ప్రతినిధులు మరియు అధికారులతో కుమ్మక్కై కావాలని వితంతువులను, వృద్ధులను అష్టకష్టాలు పెడుతున్నారని, ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నామంటూ గ్రామంలో వృద్ధులు తెలిపారు. మా ఆయన 2021లో చనిపోయాడు. పెన్షన్ డబ్బుల కోసం తిరిగి పెట్టుకుంటే తీరా పేరు వచ్చింది. పేరు వచ్చాక నీటికి పేరు క్యాన్సిల్ అయిందని చెప్పారు. ఎవరి వల్ల జరిగిందో నాకైతే తెలియదు. పెన్షన్ ఒప్పింది దయచేసి వెళ్ళి అడిగితే చేద్దాంలే అన్నారు, చేయలేదు. నాకు దెబ్బతే వేరే ఆధారం లేదు, నా పిల్లల్ని పెంచుకోవాలి, దయచేసి నాకు పెన్షన్ డబ్బులు, మాకేదో కొద్ది గొప్ప భూమి ఉందని మీకు పెన్షన్ రాదు, రైతు బంధువు వస్తుంది, ల్యాండ్ ఉండే వాళ్ళకి పెన్షన్లు ఇవ్వట్లేదు, ఆపేశారు అని చెప్పని అడిగారు. కొంతమంది రాజకీయ నాయకులను అడిగితే దాని గురించి మేమేం చేయలేమన్నారు. గత 4 ఏళ్ల నుండి పెన్షన్ కోసం ఎదురు చూశామని పై స్థాయి అధికారులు మా పేర్లను ఆమోదించినప్పుడు కింది స్థాయి అధికారులు మాత్రం భూములు ఉన్నాయంటూ మరియు వారసులు ఉద్యోగాలు అంటూ మాకు పెన్షన్ ఇవ్వకుండా పంచాయతీలో పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులు మరియు
ప్రజాప్రతినిధులు పెన్షన్లు ఆపడం దురదృష్టకరమని, మా కుటుంబ సభ్యులకు మేము భారంగా ఉన్నామని, మమ్మల్ని చూసేవారు లేక అష్టకష్టాలు పడుతున్నామని, ఆసరా పెన్షన్ మరియు వితంతు పెన్షన్ అయినా వస్తే ఆరోగ్య సమస్యలకు ఆసరాగా ఉంటుందని ఆశపడుతున్నామని, కానీ కొందరు కావాలని పెన్షన్ కోత విధించడం సబబు కాదని ఉన్నత స్థాయి అధికారులు ఎట్టి విషయంపై సమగ్ర విచారణ జరిపి 57 సంవత్సరాల నిండిన వృద్ధులకు ఆసరా పెన్షన్ మరియు భర్తను కోల్పోయిన మహిళలకు వితంతు పెన్షన్ అందించే విధంగా చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాకలగూడెం గ్రామం అసురాపేట మండలం. అది మా ఆయన 2021లో చనిపోయిండు. వితంతు పెన్షన్ కోసం ఎన్నోసార్లు ఆఫీస్ చుట్టూ తిరిగాను. తిరిగిన తర్వాత తిరగంగా పెన్షన్ కార్డు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇచ్చిన మరుసటి రోజే నా కార్డు క్యాన్సిల్ అయిందని చెప్పారు. ఏంటి నా పేరు తీయడానికి కారణం అని అడిగాను. మాకు తెలియదని చెప్పేశారు. రాజకీయ నాయకులు కావాలని నా పేరు తొలగించారు. నాకు ఎట్టయినా పెన్షన్ ఇప్పించండి. కారణం ఏంటి ఎవరు చెప్పట్లేదు. నాకు పెన్షన్ దయచేసి ఇప్పించండి. వితంతు పెన్షన్ మా ఆయన చనిపోయాడు కనుక నాకు అదే ఆధారు. ముడియం కళావతి తల్లి మాట్లాడుతూ, నా కూతురు పిచ్చిది. మేము కాళ్ళరిగేలాగా కార్యాలయాలు చుట్టూ తిరిగాము. ఖమ్మం కార్యాలయం దగ్గరకు 4-5 సార్లు మా అమ్మాయి మధ్యస్థిమితం లేదు. ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి కార్యాలయం దగ్గరకు తీసుకుని వెళ్లాము. మాటలు రావు. ఎన్నో కష్టాలు పడి కార్యాలయం చుట్టూ తిరిగాను. వికలాంగులు 75% పెన్షన్ వచ్చింది. పెన్షన్ కార్డు కూడా ఇచ్చారు. కొంతమంది రాజకీయ నాయకులు వచ్చినా పెన్షన్ కావాలని ఇలాంటి పని చేశారు అని ఎవరిని అడిగినా మాకు ఏమీ తెలియదు, పైనుండి మీ పేర్లు తీసేశారు అని సాకులు చెబుతున్నారు అని వాపోయింది. పేరు కళావతి, నా పేరు ఎం నాగేశ్వరరావు. మా తిరుమలకుంట కాలనీ. మేము ఖమ్మం హాస్పిటల్ చాలాసార్లు తీసుకొచ్చాం కూడా. సర్టిఫికేట్ కూడా ఇచ్చాం. ఇట్లా అప్లై కూడా చేసాం. చాలాసార్లు తిరిగాం. వచ్చింది, పేరు వచ్చింది అన్నారు కానీ ఏం లేదు. పర్సంటేజ్ 78 ఉంటుంది. చాలాసార్లు అప్లై చేసాం కూడా రాలేదు. పనికి వెళ్తేనే పొట్ట గడిచిద్ది, లేకపోతే లేదు. సర్వపేట మండలం తిరుమలకుంట గ్రామం. నా పేరు జుజ్జూరు దుర్గారావు. నేను గత 40 సంవత్సరాల నుంచి పార్టీలో తిరుగుతున్నాను. కానీ ఇలా మేము చేసినాం కానీ ఇంత దారుణమైన రాజకీయం ఎప్పుడు చేయలేదు. 40 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి టీఆర్ఎస్ వాళ్ళకి పింఛన్లు ఎట్లనే ఎలిజిబుల్ అయి ఉన్న వాళ్ళకి పింఛన్లు రాపాటం మండలం మొత్తం సర్వే చేసి చూసినాం. మేము సర్వే ఎక్కడ చేసిన తప్పులు దొరుకుతున్నాయి కాబట్టి వాళ్ళకి అందరికి ఇస్తారా, లేకపోతే టీఆర్ఎస్ జెండా వేసుకున్న వాళ్ళకి ఇస్తారా? జెండా వేసుకున్న వాళ్ళకి 30 సంవత్సరాల వాళ్ళకి కూడా పింఛన్ ఇచ్చే పరిస్థితి ఉంది. వాళ్ళ మండలం మొత్తం సర్వే చేస్తే, ఒకసారి అధికారులు సర్వే చేస్తే మండలం మొత్తంలో టీఆర్ఎస్ వాళ్ళకి 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి కూడా వచ్చినాయి. అదే ఏరే పార్టీలో ఉన్నవాడికి 65 సంవత్సరాలు లేని వాళ్ళకి కూడా వచ్చినాయి. దాని మీద నేను పక్కాగా నన్ను అడగమని నేను చెప్తా. అవి పక్కాగా తప్పులు ఉన్నాయి, చాలా తప్పులు జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని మాత్రం సరి చేసుకోకపోతే మాత్రం వయసు ఉన్న వాళ్ళకే పింఛన్లు పెట్టుకుంటే గ్రామ పైనుంచి శాంక్షన్ ఆర్డర్ వచ్చినా కూడా పంపించినాక ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకొకళ్ళే కానీ వృద్ధాపాలే కూడా కొన్ని పింఛన్లు తీసేయడం జరుగుతుంది. ఇది చాలా అన్యాయం. మొన్న మండలం మొత్తం తిరిగా నేను. ఇది చాలా దారుణంగా ఉంది. టీఆర్ఎస్ కార్యకర్తలకు అయితే వాళ్ళు చెప్పినవే వస్తున్నాయి కానీ ఇక ఒరిజినల్గా ఎలిజిబుల్ అయి ఉన్నా కూడా వాళ్ళకి రాకపోవడం చాలా అన్యాయంగా ఉంది. దీన్ని చాలా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి దీన్ని ఆలోచించి మళ్ళీ పింఛన్లు వచ్చే విధంగా చేయాలి. తిరుమలకుంట గ్రామాలు ఈ కాలనీలో ఒక వికలాంగా ఉండి 70% ఒక మాట సరిగ్గా రాదు. అది పెట్టుకుంటే ఆమె తీసేశారు. అదే ప్రకారంగా గడ్డం పొల్లాలో వాడికి 65 సంవత్సరాలు ఉంటే వయసు ఉంటుంది. 65 సంవత్సరాల వయసు ఉన్న వాడికి ఆవిడ పింఛన్ రాలేదు. 40 సంవత్సరాలు ఉన్న వయసు ఉన్న వాళ్ళకి పింఛన్లు ఇచ్చారు. ఇది చాలా అన్యాయంగా ఉంది. పైగా మరి పార్టీ బేసిక్లో ఇస్తున్నారా, లేకపోతే ఇది వయసు 55 సంవత్సరాల వాళ్ళకి ఇస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఉంది. ఇది ఒక్క తిరుమలకుంట గురించి మాట్లాడలేదు. నేను మండలం మొత్తం తిరిగా నేను. చాలా దారుణంగా ఉంది. దీని మీద తప్పనిసరిగా ఎంక్వైరీ చేసి అధికారులు ఎంక్వైరీ చేసి స్పందించకపోతే మాత్రం దీని మీద గట్టిగా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అని తెలియపరుస్తుంది. గోకినపల్లి ప్రభాకర్, సిపిఐఎంఎల్ ప్రజాపంద, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు, అశ్వపేట. ఈ మధ్యకాలంలో ఆర్భాటంగా రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ల పథకాన్ని తీసుకొచ్చింది. గత 8 సంవత్సరాల నుంచి కూడా కొత్తగా ఒక పెన్షన్ కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. అనేక పోరాటాలు, ఆందోళన ఫలితంగా గత 2 నెలల క్రితం హడావుడిగా ఆసరా పెన్షన్లు ఇస్తున్నామని చెప్పేసి చేశారు. 15 రోజుల్లోనే మొత్తం అది మూసేశారు. కొన్ని వచ్చినాయి. ఆ వచ్చినాయి కూడా సక్రమంగా మరి అమలు కానటువంటి పరిస్థితి ఉంది. ఇంకా అర్హులైనటువంటి వాళ్ళు
చాలామంది ఉన్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగానే లక్షల్లో ఉన్నారు. వాళ్ళందరికీ కాకుండా కొంతమంది అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఆసరా కానీ, వృద్ధాప్య పెన్షన్ కానీ, వికలాంగుల పెన్షన్ కానీ ఇవన్నీ కూడా కొన్ని వాళ్ళు చెక్ చేసుకున్నారు. వచ్చిన తర్వాత కూడా అక్కడక్కడ మళ్ళీ కంటిన్యూ చేయకుండా దాన్ని ఇవ్వని పరిస్థితి కూడా అక్కడక్కడ ఉంది. అందుకని వాస్తవంగా మన రాష్ట్రంలో ఆసరాకి అర్హులైనటువంటి వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, లేకుంటే చాలా ఒంటరి మహిళలు కానీ ఇంకా అనేక మంది లక్షల్లో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆసరా పెన్షన్లు ఇచ్చి ఆదుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది. అట్లాగే మొన్న ఈ మధ్యలో అడావుడికి ఇచ్చినటువంటి కొన్ని కూడా వాటిని మళ్ళీ వెనక్కి తీసుకునే పరిస్థితి కూడా కొంతమంది దగ్గర మనకి వార్తలు వస్తూ ఉన్నాయి. అందుకని మొన్న ఇచ్చిన వాళ్ళందరికీ కూడా కంటిన్యూ చేయాలి. కొత్తగా అర్హులైన వాళ్ళందరికీ కూడా సర్వే చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హులందరికీ కూడా ఆసరా పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు, ఒంటరి మహిళల పెన్షన్లు ఇవన్నీ కూడా వెంటనే ఇవ్వాలని చెప్పేసి సిపిఐఎంఎల్ ప్రజాపంద తరపు నుంచి డిమాండ్ చేస్తుంది. రాజకీయ నాయకులు పెన్షన్ రాని వారికి పనిచేసి పెట్టాలి, కానీ వచ్చిన వారి పేర్లు ఇలా తీసేయడం ఏంటి? ఒక మధ్యస్థమితం లేని మాటలు రాని అమాయకురాలి మీద ఈ కుట్రలు ఏంటి అని బాధితురాలు తల్లి ఏడుస్తూ వాపోతుంది. ఇప్పటికైనా అధికారులు సమగ్ర విచారణ జరిపి 57 సంవత్సరాలు నిండిన వృద్ధులకు ఆసరా పెన్షన్ మరియు భర్తను కోల్పోయిన మహిళలకు వితంతు పెన్షన్ అందించే విధంగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.